అయితే మా డాడీ ఏమో తాగేస్తున్నారనమాట. మా డాడీ ఏమంటున్నాడంటే లాస్ట్ టెడ్డీ కడుపులో ఉన్నప్పుడు శ్రీమంతం చేశారు కదా, ఇప్పుడు కూడా శ్రీమంతం చేయాలి. ఇప్పుడు ఎన్నో నెల, 5వ నెల అంటే మా అమ్మ ఏమంటుంది, కావాలని 5వ నెలలో కాదు 9వ నెల సంగతి ఇప్పుడు నీకెందుకు, అయినా నువ్వేమన్నా ఆడంగోడుగా కొజ్జోడుగా నువ్వు మగోడు నీకెందుకు అవన్నీ అని కావాలని మా అమ్మ అంటుంది. మళ్ళీ ఏమంటుంది, మా అమ్మ ఆ పిల్ల గురించి నీకెందుకు వదిలేసి తేజ గురించి ఆలోచించు, పిల్లోడి గురించి ఆలోచించు, పిల్లోడి పెళ్ళి ఎలా చేయాలో అది ఆలోచించు అంటుంది. అంటే నాకు యాక్చువల్లీ నేను అన్నీ నమ్మను, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ అంటే నా గురించి వదిలేయాలన్నమాట. నా గురించి ఏం అవసరం లేదు, నాకు శ్రీమంతం ఇది అది అదేం అవసరం లేదు. వాళ్ళ కొడుకు పెళ్ళి గురించి ఆలోచించి అదే చేసుకోవాలంట, నా గురించి ఏం అవసరం లేదంట. అయితే మా నాన్న ఏమన్నాడంటే, లాస్ట్ టైము మీ ఆయన చేశాడు కదా, ఇప్పుడు కూడా మీ ఆయనే చేయమను, అంతకన్నా బాగా గ్రాండ్గా చేయమని. అంటే మా అమ్మ కూడా అదే వర్తిస్తుంది, అప్పుడు చేశాడు కదా అప్పటికన్నా బాగా చేయమని కాదు. ఇప్పుడు కూడా వచ్చి ఫుల్ గొడవ కూడా వెళ్తున్నారు మా డాడీ మా మమ్మీ ఎట్లా అంటే తేజ ఈశ్వరు రేవతి వీళ్ళకి అన్నీ చేయాలని ఉంటుంది తప్ప వచ్చేయండి ఇటు నాకు చేయాలని ఏమి ఉండదు ఆవిడకి. ఇప్పుడు కూడా ఏమంటే 9వ నెల అంటే అందరూ శ్రీమంతం 7వ నెల చేసుకుంటారు. ఇప్పుడు కావాలని 9వ నెల అంటుంది. 9వ నెల అంతా టైం పాస్ చేసేది, తర్వాత డెలివరీ అయిపోతుంది. ఇలా శ్రీమంతం అవసరం లేదు కదా అట్లా అనేసి చాలా అంటే చాలా వరస్ట్ అనమాట. నాలాంటి మదర్ అయితే ఎవరికి ఉండదు. ఇంకా మా నాన్న చూస్తే ఆయన కూడా అదే అంటున్నాడు, నువ్వే చేసుకోవాలి, మీరే చేసుకోవాలి అది. కొద్దిగా తలాటు పెట్టు, అటు కొద్దిగా దూరం అని అంటున్నారు. అట్లా ఉంది పరిస్థితి. ఇలాంటి తల్లిదండ్రి అసలు ఎందుకు కడుపుతుంది అప్పుడు మళ్ళా డెలివరీ అని అనుకుంటారు. వాళ్ళు ఏమీ చేయరు అసలు మనం, కానీ మనం ఏమీ చేసుకోవాలి కానీ అట్లనే పరిస్థితి అనేది. ఏమంటున్నాడు తాత, నేను వద్దులే చూపిస్తాలే ఆగరా. తాత ఏమంటున్నాడు నిన్ను, తాత ఏమంటున్నాడు రా నిన్ను, ఏమన్నాడు నువ్వు చెప్పు, ఏమన్నాడు? ఎందుకురా? అవును, టెడ్డీగాడి కడుపులో ఉన్నప్పుడైతే వీళ్ళకైతే నేను చాలా డబ్బులు ఇచ్చి, అప్పుడు వీళ్ళ దగ్గర చాలా పైసలే ఉన్నాయి నేను ఇచ్చినవి, అయినా కూడా చేయలేదు శ్రీమంతం. అప్పుడు కూడా మా అమ్మకి నేనంటే ఇష్టం లేదు, ఎప్పుడు ఇష్టం లేదు. ఆవిడ సచ్చేదాకా నేను ఇష్టం ఉండదు. ఆవిడ సస్తే కూడా నేను ఏడవను. మా అమ్మ సస్తే ఎవరు ఏడుస్తారంటే, మా అమ్మ రోజు ఫోన్లు మాట్లాడుతుంది కదా చుట్టాలందరితోటి. వాళ్ళందరూ చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు ఈవిడ పిల్లలు వాళ్ళందరితో కూతుర్లు అనుకుంటూ మాట్లాడుతుంది, కొడుకులు అనుకుంటూ మాట్లాడుతుంది. చుట్టాలందరినీ ఇళ్ళకి పిలిచి మంచిగా మేపి అన్నీ చేసి వాళ్ళకి అన్నీ చేసి పెడుతుంది కదా. సో వాళ్ళందరూ మంచిగా ఏడుస్తారు. నేను మాత్రం అస్సలు పోయింది దరిద్రం అనుకుంటాను. ఎందుకంటే నాకు ఏ రోజు ఏమీ చేయలేదు, నాకు కానీ నా మొగుడికి కానీ నా కూతురికి కానీ. నేను మా తమ్ముడు అంటున్నాడు, ఏం చేయమంటావు అయితే ఏంటి అంటున్నాడు. ఇలా జరిగింది, డాడీ కొట్టాడు ఇలాగంటే. మళ్ళీ ఏమంటున్నాడు, ఇప్పుడు విజయవాడలో ఇల్లు ఉంది కదా, మీ నాన్న అన్నాడు కదా, ఇప్పుడు నీకు కోపం వచ్చి ఆ ఇల్లు మొత్తం నువ్వు లాగేసుకుంటే ఏసీలు ఇల్లు మొత్తం మేము రోడ్డుని పడితే ఆయనకు నచ్చుతుంది అంటున్నాడు. వాళ్ళెవ్వరూ సంపాదించిన రూపాయి మీద మా అమ్మకి, మా అయ్యకి, మా తమ్ముడికి అంతున్నప్పుడు నేను సంపాదించాను, నాకెంత బాధ ఉండాలి? నాలో ఏం సంపాదించకుండా వాళ్ళకి కావాలనేసి గొడవలు పడుతున్నారు నాతో. మరి సంపాదించింది కష్టపడింది నేను, మరి నాకు కాకుండా వాళ్ళు తీసుకుంటే మరి నా పరిస్థితి ఏంటి? పొద్దున్న రాత్రంతా పడుకోలేదు, పొద్దున్న లేచిపోయా. ఈ టెన్షన్కి అసలు ఏది ఇబ్బందిగా ఉంది. మా డాడీకి నుంచోడానికే ఓష్ లేదు, మొత్తం ఇటు అటు పడిపోతున్నాడు. ఆయన వచ్చాడని నేను పిల్లని పక్క చెప్తుంటే మా అమ్మ అంటుందో, జరపాకవాకు పిల్లకి నువ్వే అలా భయపడేలాగా నేర్పిస్తున్నావు అంటుంది. నేను అన్నాను, సరే నేను జరగమని చెప్పను, పిల్ల తెలీదు, 4 years బేబీ తను, ఆయన తాగేసి ఉన్నాడు, ఆయన పడిపోతాడు పిల్ల మీద, అప్పుడు పిల్లకి దెబ్బలు తగులుతాయి, అప్పుడు నువ్వు తీసుకెళ్తావా హాస్పిటల్కి అని అడిగాను అనమాట నేను. అని అడిగితే మళ్ళీ ఇందాక వస్తే మా రూమ్లోకి మళ్ళీ పిల్లని పక్క జరపకు పిల్లని జరపొద్దంట, మా నాన్న దగ్గరే ఉంచాలంట. మా నాన్న పిల్ల మీద పడిపోతే పిల్లకి ఏమైనా అయిపోతే అప్పుడు మా అమ్మకి హ్యాపీ ఉంటుంది. ఇంతకుముందు కూడా ఇట్లానే మా నాన్న పిల్ల మీద పడిపోయాడు, కుర్చీ ఇరిగిపోయింది, పిల్లకి దెబ్బలు తగిలింది. చాలా మా అమ్మ అయ్య ఎలా అంటే చాలా కేర్లెస్ అనమాట. ఏమన్నా అయిపోవాలి మాకని
వాళ్ళ ఆశ. అంతేగాని బాగుండాలి కొడుకు అంతే. కొడుకు, ఇద్దరు కొడుకులు, అది కూడా ఒక్కడు కాదు, ఇద్దరు, తేజ ఈశ్వర్, ఇద్దరు కొడుకులు. మా తమ్ముడికి కూడా డాడీకి మమ్మీకి అందరికీ ఇంత ప్రేమ ఉంది, ఆస్తి కావాలంటే, డబ్బులు కావాలంటే, మరి నావన్నీ నాకు ఇచ్చేయచ్చు కదా. వాళ్ళు సంపాదించిన వాటికే వాళ్ళకి అంత హక్కు, వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు మరి నేను సంపాదించాను, నావన్నీ నాకు ఇచ్చేయచ్చు కదా. అయినా ఆడపిల్ల సొమ్ము తిని ఆడపిల్లని ఏడిపించి ఎవరు బాగుపడతారు మా వాళ్ళు. అయినా పేరు చెడింది నాది. ఎవరు నా అక్కని నా తమ్ముడు చెప్పుకోడు, ఎవరికి నా కూతురని మా అమ్మ చెప్పుకోదు, మా అయ్య చెప్పుకోరు. మరి పేరు చెడింది నాకు. మరి నేను చెడ్డగా సంపాదించా కదా. మరి నా డబ్బులతో వీళ్ళందరూ ఎందుకు కులికేది ఉండేది? నా సొమ్ము కదా. మరి నా సొమ్ము, పేరేమో చెడింది నాది, మరి నా సొమ్ము వీళ్ళందరికి అవసరం లేదు కదా. నేను మంచిదాన్ని కాదు, నేను చెడ్డదాన్ని, నేను చెడ్డగా సంపాదించుకున్నా అంటారు. మరి అలాంటప్పుడు నా సొమ్ముతో మీరెందుకు బతకాలి? మీరు కూడా కష్టపడి సంపాదించుకుని బతకండి, నా సొమ్ము ఎందుకు? మరి నేను నచ్చినప్పుడు నా సొమ్ము మీకు అవసరం ఏముంది? నేను కష్టపడ్డా, నేను సంపాదించుకున్నా, నా సొమ్ము నాకు ఇచ్చేయచ్చు కదా. మరి నాకు ఒక కూతురు ఉంది, రేపు నా పిల్ల కోసం నేను ఏం దాయలే, మొత్తం వీళ్ళు దేవసం దినాలు చేసా. ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి? మరి రేపు నా పిల్లకి నేను ఏమి ఇవ్వాలి? మా నాన్న వచ్చి అంటున్నాడు, రేపు నీకు కొడుకు పుట్టాక కూడా ఏం చేయకు, ఫంక్షన్లు ఏం చేయకు అంటున్నాడు. నేను ఒక మాట అడుగుతాను, ఇప్పుడు బాగా ఉన్న వాళ్ళే ఫంక్షన్లు చేసుకుంటారు. ఇప్పుడు భోగి పళ్ళు పోసేది కానీ, శ్రీమంతాలు చేసేది కానీ బీదవాళ్ళు చేసుకోరా? ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు చేసుకుంటారు, 10,000 ఉంటే 10,000 చేసుకుంటారు, 5,000 ఉంటే 5,000 చేసుకుంటారు, 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు కూడా చేసుకుంటారు. కాస్త పసుపు, కాస్త కుంకుమ, పళ్ళు పెట్టుకుని నలుగురిని పిలుచుకుని చేసుకుంటారు. ఏదైనా మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అని కాదు, మనం ఎంత హ్యాపీనెస్తో మనస్ఫూర్తిగా మనం చేస్తున్నామో ఫంక్షన్ అనేది ఉంటుంది. ఫంక్షన్ అంటే లక్షలు కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ ఇష్టం ఉండాలి, చేయాలని ఇది ఉండాలి. బీదోళ్ళు చేసుకోరా? బీదోళ్ళు శ్రీమంతాలు చేసుకోరా? బీదోళ్ళు భోగిపళ్ళు చేసుకోరా? అంతకన్నా అడక తింటున్నారా మా అమ్మ, మా అయ్య, మా తమ్ముడు? మన భోగిపళ్ళు అంట. మరి మా పిల్లకి పోయొచ్చు కదంటే ఇంత చెప్తుంది. మా ఆయన కూడా అట్లనే సపోర్ట్ చేస్తున్నాను. అవును, చాలామంది చాలా చేయాలని లేదు. నేను ఒకటే నమ్ముతా, మనం ఏదైనా చేయాలంటే మనకు మనస్ఫూర్తి ఉండాలి. లక్షలు అవసరం లేదు దేనికి. మరి అలా అయితే బేదోళ్ళందరూ ఎట్లా తిండి తిని బతుకుతున్నారు? బేదోళ్ళు ఎట్లా ఫంక్షన్లు చేసుకుంటున్నారు? స్వామిమాలు వేసుకొని వేరే పిల్లోని కూడా ఇంట్లో పెట్టి పోషించుకుని నెలలు పూజలు చేసుకోవడానికి పైసలు ఉంటాయి. మళ్ళీ అన్ని ఫంక్షన్లు చేసుకోవడానికి పైసలు ఉంటాయి. రేవతికి అట్లా తద్ది చేయడానికి పైసలు ఉంటాయి. అన్నీ చేసుకోవడానికి పైసలు ఉంటాయి. వారం పూజలు పునస్కారాలు చేసుకోవడానికి పైసలు ఉంటాయి. ఈయన 20 బాటిల్స్ తెచ్చి ముందే స్టాక్ పెట్టుకుని మందు అవుతున్నాడు. ఇప్పుడు 20 బాటిల్స్, దానికి పైసలు ఉంటాయి. అన్నిటికీ ఉంటాయి పైసలు.